ధాన వీర శూరకర్ణ. ఎందుకో తెలియదు గాని కర్ణుడి గురించి మాట్లాడాలంటే చాలా బాధేస్తుంది. వెండి కంచంలో 10 మందికి అన్నం పెట్టాల్సిన వాడు, పట్టుపరుపుల మీద పడుకొని అష్టైశ్వర్యాలతో బతకాల్సిన వాడు, సూతపుత్రుడు, కులం తక్కువ వాడు, జాతి తక్కువ వాడు అనే అవమానాలను భరిస్తూ బతికాడు. తనకి తెలియకుండానే జరిగిన తప్పులకు కూడా తానే శిక్షను అనుభవించాడు. ఎంతటి కష్టం వచ్చినా ఇచ్చిన మాటని తప్పనివాడు హరిశ్చంద్రుడైతే తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నవాడు కర్ణుడు. కర్ణుడు లాయల్టీ ఎంత గొప్పదంటే స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం తన సొంత కుటుంబంతోనే యుద్ధం చేశాడు. ఒక్కసారి కర్ణుడు గనక యుద్ధానికి వచ్చాడు అంటే అతను ఓడించే మునగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని తెలిసిన కుంతీదేవి తన బిడ్డలు ఎవరిని చంపొద్దని అడిగితే అరక్షణం కూడా ఆలోచించకుండా అర్జునుడిని తప్ప ఇంకా ఎవరిని చంపనమ్మా అని మాటిచ్చేశాడు. అర్జునుడు ఎంతటి మహావీరుడో మనందరికీ తెలుసు. మరి అంతటి మహావీరుణ్ణి కూడా ఓడించగలిగే సామర్థ్యం ఉన్నవాడు కర్ణుడు. కానీ ఎంత సామర్థ్యం ఉండి మాత్రం ఏం లాభం? ఆవగింజంత అదృష్టమైన తన వైపు లేదే కర్ణుడికి.